నిజంగా దేవుడు కోసం నిలబడి త్యాగాలు చేసే క్రైస్తవులుగా మీరు ఉన్నారా ప్రియులారా? ఎందుకర్రా ఒకరింటి ఒకరికి ద్వేషం? ఈ రోజు మన కుటుంబాన్ని అణిచేయాలనుకుంటున్నారు, క్రైస్తవాన్ని పాతేయాలి, సమాధి చేయాలి అనుకుంటున్నారు, ఈ విప్లవాన్ని అణగద్రొక్కాలి అనుకుంటున్నారు. క్రైస్తవుడా, అలాగే నిన్ను కత్తి పట్టమనలేదు, కర్ర పట్టమనలేదు, ఎవడో తల తెగ నరకమనలేదు. నిన్ను ప్రేమ చూపించమని కోరుతున్నాడు క్రైస్తవుడు. క్రీస్తు ప్రేమ తత్వాన్ని నేర్పించమని చెబుతున్నాడు క్రైస్తవుడు. అది కూడా చేత కదా మనకి? ఏడు రగులుతున్న క్రీస్తు విప్లవ జ్వాల అనడానికి సంఘాలను ఎందుకండి అభ్యంతరపరచాలి వెళ్ళనివ్వకుండా? ఏ తప్పుడు బోధ ఎక్కడ బోధించబడింది చెప్పండి? ఏ వ్యక్తిని గూర్చి అపవాదులు ఎక్కడ చెప్పబడుతున్నాయి చెప్పండి? ఎవరు చెడ్డారని చెప్పండి. ఏ వ్యక్తి పేరు చెప్పి చెడ్డవాడని ప్రకటన చేశామని చెప్పండి? లేదే. అరాచక శక్తులైన వారు, మత ఛందసవాదులైన వారు బయట ఎలా ఉన్నారో ఈ రోజు క్రీస్తు సామ్రాజ్యంలో కూడా ఈ దొంగలు బయలుదేరారు. జాగ్రత్త వాళ్ళ కోసం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, కానీ వాళ్ళు మన సంబంధులు కారు.